సోషల్ మీడియాలో కనిపించే ప్రతి నవ్వు వెనుక నిజం ఉండదు. ప్రతి ఆదర్శ జంట వెనుక ఓ క్రైమ్ కథ ఉండొచ్చు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న యూట్యూబ్ సెలబ్రిటీ జంట వ్యవహారమే దీనికి పెద్ద ఉదాహరణ. లక్షలాది మంది ఫాలోవర్లతో యూట్యూబ్లో వంటల వీడియోలతో ఎంతో పేరు సంపాదించుకున్న నందు అలియాస్ రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ ఇప్పుడు మోసాలకు కేంద్ర బిందువుగా మారారు. నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి అమాయకుల ఆశలను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. విదేశాలలో, ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ వీరు చేసిన చీకటి దందా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. వీరి మాటలు నమ్మి లక్షలకు లక్షలు అప్పజెప్పిన వందలాది మంది బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. తమ కలలన్నీ కళ్ళలయ్యాయని, జీవితాలు నాశనమయ్యాయని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ భారీ మోసంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో A1గా నందు భర్త మధుకర్, A2గా నందు, A3గా ఆమె తండ్రి మోహన్ రావుపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. కేసు నమోదైన నాటి నుంచి ఈ ముగ్గురు పరారీలో ఉండడం ఈ వ్యవహారంలో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ మోసం యొక్క స్వరూపం, దాని వెనుక ఉన్న పక్కా ప్రణాళిక చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. జాగర్లమూడి మధుకర్ యూకే కేంద్రంగా ది డెస్టినీ రిక్రూట్మెంట్ స్టాఫింగ్ సొల్యూషన్స్ అనే పేరుతో ఒక కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేశాడు. దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా తానే వ్యవహరించాడు. ఇక తన భార్య నందుకు యూట్యూబ్లో, ఇతర సామాజిక మాధ్యమాలలో ఉన్న అపారమైన ఫాలోయింగ్ను ఈ మోసానికి ఒక పెట్టుబడిగా వాడుకున్నాడు. నందు తన వంటల ఛానల్ నందూస్ కిచెన్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. యూకేలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు, అక్కడ సొంతంగా రెస్టారెంట్ కూడా నడుపుతున్నట్లు వీడియోలు పెడుతూ యువతను ఆకర్షించారు. వీరి ప్రచార ఆర్భాటాన్ని చూసి నిజంగానే వీరు తమ జీవితాలను మార్చేస్తారని ఎంతో మంది నమ్మారు. తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతే లక్ష్యంగా వీరు తమ కార్యకలాపాలు సాగించారు. బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం గుంటూరు, హైదరాబాద్ నగరాలలో వీరు రహస్యంగా కార్యాలయాలు కూడా నడిపేవారు. గుంటూరులోని కార్యాలయాన్ని నందు తండ్రి మోహన్ రావు స్వయంగా పర్యవేక్షించేవారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రతి బాధితుడి నుంచి వారి అర్హత, దేశం బట్టి 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. డబ్బు చేతికి అందిన తర్వాత వీసా ప్రాసెస్ అవుతోందని, మరికొద్ది రోజుల్లోనే ఫ్లైట్ ఎక్కవచ్చునని నమ్మబలికేవారు. రోజులు గడుస్తున్నా పురోగతి లేకపోవడంతో బాధితులు ప్రశ్నించడం మొదలుపెట్టగా అసలు భాగోతం బయటపడింది. ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను, ఇంకోకి అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5 ఫుల్ పేమెంట్ చేస్తే. ఈ వీసా మోసం ప్రభావం కేవలం ఆర్థిక నష్టానికే పరిమితం కాలేదు. ఇది వందల మంది కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేసింది. విదేశాలకు వెళ్లి తమ కుటుంబాలను ఆదుకోవాలనుకున్న ఎంతో మంది యువత కలలను ఈ జంట చిదిమేసింది. అప్పులు చేసి ఆస్తులు అమ్మి మరీ వీరికి డబ్బు కట్టిన బాధితులు ఇప్పుడు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ మోసం యొక్క లోతును చూసి నివ్వెరపోతున్నారు. ఇది కేవలం కొద్ది మందికి సంబంధించిన వ్యవహారం కాదని, దీని వెనుక వ్యవస్థీకృత నేరం దాగి ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318 కింద చీటింగ్ కేసుతో పాటు నేరపూరిత కుట్రకు సంబంధించిన ఇతర సెక్షన్లను కూడా వీరిపై నమోదు చేశారు. నిందితులు ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉండడంతో వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలకు లుకౌట్ సర్క్యులర్లను జారీ చేశారు. నిందితులు యూకేలో తలదాచుకుంటున్నట్లుగా పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని స్వదేశానికి రప్పించేందుకు ఉన్న చట్టపరమైన అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటర్పోల్ సహాయం తీసుకునే దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఈ కేసులో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే ఈ కేసు దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. గుంటూరు, హైదరాబాద్లోని వారి కార్యాలయాలుగా చెప్పబడుతున్న చిరునామాలలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
అయితే ఆ కార్యాలయాలను సుమారు ఏడాది క్రితమే మూసివేసినట్లు స్థానిక విచారణలో తేలింది. కార్యాలయం తెరిచి ఉన్నప్పుడు అక్కడ పెద్ద ఎత్తున జనం వచ్చిపోతుండేవారని, ఖరీదైన కార్లలో తిరిగేవారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న నందు తండ్రి మోహన్ రావు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయన దొరికితే ఈ మోసానికి సంబంధించిన మరిన్ని కీలక వివరాలు బయటపడతాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక బాధితులు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వస్తూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. యూకేలో కేర్ టేకర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తన దగ్గర 10 లక్షలు తీసుకున్నారని ఒకరు, కెనడాలో స్టూడెంట్ వీసా అని చెప్పి మరో 15 లక్షలు వసూలు చేశారని మరొకరు, ఇలా అనేక మంది తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. సోషల్ మీడియాలో వారికున్న పేరు ప్రఖ్యాతులు చూసి గుడ్డిగా నమ్మామని, ఇంతటి మోసానికి పాల్పడతారని కలలో కూడా ఊహించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించి తమ డబ్బును తిరిగి ఇప్పించాలని వారు కోరుతున్నారు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూకేలోని తెలుగు వారిలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాలపై గుడ్డి నమ్మకం ఎంత ప్రమాదకరమో మరోసారి హెచ్చరిస్తోంది. కేవలం ఆన్లైన్లో కనిపించే ఆడంబరాలను, ప్రచారాన్ని చూసి కీలకమైన జీవిత నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విదేశీ విద్య, ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన, ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న కన్సల్టెన్సీలను మాత్రమే సంప్రదించాలని వారు చెబుతున్నారు. ఎవరైనా తక్కువ సమయంలో సులభంగా వీసాలు ఇప్పిస్తామని, లక్షల్లో జీతాలు వస్తాయని హామీలు ఇస్తే దాని వెనుక మోసం ఉండే ప్రమాదం ఖచ్చితంగా ఉందని గ్రహించాలి. ఈ కేసులో కూడా మధుకర్ స్థాపించిన ది డెస్టినీ రిక్రూట్మెంట్ సంస్థకు సరైన గుర్తింపు గాని, ట్రాక్ రికార్డు గాని లేదని తెలుస్తుంది. కేవలం భార్య సెలబ్రిటీ హోదాను అడ్డు పెట్టుకుని ఈ దందా నడిపినట్లు స్పష్టమవుతుంది. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏజెంట్ల నేపథ్యాన్ని పూర్తిగా విచారించాలి. డబ్బులు చెల్లించే ముందు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. వీలైతే ఇప్పటికే వారి ద్వారా విదేశాలకు వెళ్లిన వారిని సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం ఉత్తమం. ఈ నందు మధుకర్ ఉదంతం అందరికీ ఒక గుణపాఠం కావాలి.